హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవు అంటూ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. ఇక భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతోంది. అంతకు ముందు మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు. సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు మహాగణపతి వెళ్లబోతున్నారు. ఇక అక్కడే గంగమ్మ ఒడికి చేరుకుంటారు. ఇక కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవు అంటూ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. సో ఇక ఈ శోభాయాత్రకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఎంజీ మార్కెట్ నుంచి మరి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. చందు, అక్కడ కోలాహలం ఎలా ఉంది, ఎలా జరుగుతోంది యాత్ర? ప్రతిభ బాయ్ గణేష బాయ్ గణేష అంటూ 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుని నిమజ్జనానికి వేళ ఆసన్నమైపోయింది. ఇప్పటికే కొన్ని విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయలుదేరి వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాం. ఎంజే మార్కెట్ వద్ద చూడొచ్చు ఇప్పుడిప్పుడే చిన్న విగ్రహాలు మాత్రమే ఇప్పుడు హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రధానమైన గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇది ప్రధానమైన చౌరస్తా. ఇక్కడ 3 వైపుల నుంచి కూడా గణేష్ విగ్రహాలు వస్తూ ఉంటాయి. స్ట్రేట్గా ఏదైతే స్ట్రేట్గా ఉందో బాలాపూర్ వినాయకుడు బయలుదేరి అక్కడి నుంచి చంద్రాయనగుట్ట తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ తర్వాత షాలిబండ చార్మినారు నుంచి ఇదే మోయంజాయి మార్కెట్ గుండా హుస్సేన్ సాగర్కు విగ్రహాలన్నీ కూడా వెళ్తుంటాయి బాలాపూర్ గణేష్ వెంట. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్లో చూసినట్టయితే రైట్ సైడ్ నుంచి విజయనగర్ కాలనీ, గోషామహల్, అదేవిధంగా మల్లెపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి విగ్రహాలని కూడా ఇక్కడి నుంచే హుస్సేన్ సాగర్ వైపు వెళ్తుంటాయి. మరోవైపు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా అంబర్పేట, అదేవిధంగా కాచిగూడ, నింబోలి అడ్డ, చదర్ఘాట్ సంబంధించినటువంటి ఐఎస్ సదర్ నుంచి వచ్చేటువంటి వినాయకులంతా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అన్నీ కూడా ఇక్కడ జంక్షన్ పాయింట్ నుంచే హుస్సేన్ సాగర్ వైపు వెళ్తుంటాయి. ఇక్కడ ఇప్పుడిప్పుడే పోలీసులు కొంత ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇంకో గంట పాటు మాత్రమే ఇక్కడ ట్రాఫిక్ను అనుమతిస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తరలి వస్తాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ను పూర్తిగా ఆపేస్తారు. ఓన్లీ వినాయకులు మాత్రమే ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూసినట్టు ఈ చౌరస్తానే చాలా కీలకం. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళ ఒక భారీ స్టేజీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి వినాయకులు ఎవరైతే ఉంటారో వినాయక విగ్రహాల మీద పూలు జల్లుతూ స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇక్కడి నుంచే ప్రధానంగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రసంగాలు ఇక్కడి నుంచే చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. వాటర్ ప్యాకెట్లు కావచ్చు, ఫుడ్ ప్యాకెట్లు అన్నీ కూడా అందిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రతిసారి కూడా దాదాపు 10 లక్షల మంది పబ్లిక్ గణేష్ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. ప్రధానంగా ఈసారి కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా చూసినట్టయితే గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ దేశంలోనే పేరెన్నికగానే ఉన్నట్టు చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే చిన్న విగ్రహాలు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి వాళ్ళంతా కూడా సరదాగా వాళ్ళంతా హుస్సేన్ సాగర్కు
బయలుదేరుతాం. మనం చూడొచ్చు గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరియా అంటే కూడా వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాసార్ बेगम बाजार से। बेगम बाजार कैसा मना है त्योहार? कैसा मना है? बहुत अच्छा मना है, बहुत अच्छा लगा। 10 दिन कहाँ चले गए पता नहीं चला। 10 दिन कहाँ गए पता नहीं चला। इतना धूमधाम से हम लोगों ने गणपति घर में लाए थे और बिठाए हैं। अभी जा रहे गणपति गणपति को विसर्जन कर ले अब। గణపతి పప్ప మోరియా అంటూ కూడా ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంతా ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా కూడా హుస్సేన్ సాగర్కు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆనందోత్సవాల మధ్య అంటే చాలా ఘనంగా 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు నిమజ్జన కార్యక్రమం చాలా జోష్తో అందరూ భక్తులంతా కూడా హుస్సేన్ సాగర్కు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపట్లో బాలాపూర్లో కూడా వినాయకుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. అక్కడ లడ్డు వేలంపాట కొనసాగుతుంది. వేలంపాట అనంతరం అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభాయాత్ర దాదాపు 303 కిలోమీటర్ల పాటు శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే పోలీస్ డీజీపీ కావచ్చు, పోలీస్ అధికారులంతా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రతిభ చందు, మరి ఇప్పుడే చూసాం, మనం ఫ్యామిలీ అంతా కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్న మూమెంట్ అయితే మనం ఇప్పుడే లైవ్లో చూసాము. సరే, అయితే మనకి ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే బాలాపూర్ లడ్డూ వేలంపాట తర్వాత 9 గంటలకి వినాయకుడు అనేది బయలుదేరతారు, బొడ్రాయికి చేరుకుంటారు అని అయితే తెలుస్తుంది. మరి ఎంజీ రోడ్కి చేరుకునే వరకు ఎంత టైం అవ్వచ్చు? బాలాపూర్లో ప్రస్తుతం లడ్డు వేలంపాట కాసేపట్లో ప్రారంభమవుతుంది. లడ్డు వేలంపాట ప్రారంభం తర్వాత అక్కడి నుంచి శోభాయాత్ర బయలుదేరుతుంది. శోభాయాత్ర చాంద్రాయణగుట్ట వచ్చేసరికి అక్కడి నుంచి బాలాపూర్ వినాయక విగ్రహాలతో పాటు అక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించిన విగ్రహాలని కూడా బాలాపూర్ గణేష్ను అనుసరిస్తూనే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎంజే మార్కెట్కు దాదాపు 12-1 గంట ప్రాంతం అంటే 1 o'clock వరకు కూడా ఇక్కడికి బాలాపూర్ విగ్రహం ఎంజే మార్కెట్కి వచ్చాక దాదాపు 2 గంటల తర్వాతనే బాలాపూర్ గణేష్ నిమజ్జనమయ్యేటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరాడు కాబట్టి చాలా స్లోగా మూమెంట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని చాలా నెమ్మదిగా తీసుకొస్తారు. ఆ తర్వాతనే ఖైరతాబాద్ గణేష్ తర్వాతనే బాలాపూర్ వినాయకుడు నిమజ్జనం కూడా అవుతుంది. 2 గంటల వరకు కూడా హుస్సేన్ సాగర్కు బాలాపూర్ గణేష్ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎవరు తోచిన విధంగా కొంతమంది కార్లలో, కొంతమంది ఆటోలలో కూడా తమ వినాయకుడిని, పూజలు అందించిన వినాయకుడిని హుస్సేన్ సాగర్కు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మన వీడియో జర్నలిస్ట్ శంకర్ మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రధానంగా చూడొచ్చు, ఎంజే మార్కెట్ వద్ద ఇప్పుడిప్పుడే కోలాహలం కనిపిస్తూ ఉంది. కొన్ని విగ్రహాలు నైట్ నుంచి హుస్సేన్ సాగర్కు వెళ్ళినటువంటి నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళినటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనమైన తర్వాత ఆ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే మహారాష్ట్ర తర్వాత హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తుంటారు. ముఖ్యంగా 1893లో బాలగంగాధర తిలక్ ఆధ్వర్యంలో జాతీయవాదాన్ని పెంపొందించే జాతీయ సమైక్యత కోసం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. అప్పటి నుంచి కూడా గణేష్ ఉత్సవాలు చాలా చక్కగా శోభాయమానంగా జరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కూడా గణేష్ ఉత్సవాలను హైదరాబాద్లో చాలా చక్కగా నిర్వహించుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా జాతీయ భావంతోనే ఈ పండుగను జరుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతిభ చందు, మరి ఆల్రెడీ సివి ఆనంద్ చెప్పినట్టుగా హుస్సేన్ సాగర్లో 50,000కు పైగా ఇవాళ గణేష్ నిమజ్జనాలు జరగబోతున్నాయని ఆయన ఆల్రెడీ చెప్పారు. మరి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా విధించారు అండ్ ట్రాఫిక్ని ఎటువైపు మళ్లించారు? ఎంజీ రోడ్లో బేసికల్లీ మీరు చెప్పినట్లు ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఆంక్షలు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు వరకు అయితే రిలాక్సేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంత వాహనాలను అయితే అనుమతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 3 వైపుల నుంచి వాహనాలు వస్తుంటాయి. ప్రధానంగా ఈ పక్కనే ఎంజీబీఎస్ బస్టాండ్ ఉంది, అదేవిధంగా పక్కన కోటి బస్టాండ్ ఉంది. కాబట్టి బస్సులు ప్రస్తుతం అంటే వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు. కాబట్టి ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా నడుపుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా హుస్సేన్ సాగర్ వైపు వచ్చేందుకు కూడా వాళ్ళ కోసం ప్రత్యేక బస్సులు అయితే ప్రస్తుతం నడుపుతుంది. ఆ బస్సులన్నీ కూడా వస్తున్నాయి. అదేవిధంగా సాధారణ ట్రాఫిక్ని కూడా ప్రస్తుతం అయితే అనుమతించారు. మరి కాదు 1 గంట తర్వాత మాత్రం సాధారణ ట్రాఫిక్ని అంతా కూడా ఆపేస్తారు. అక్కడ మొత్తం రిస్ట్రిక్షన్సే ఉంటాయి. ఎందుకంటే బ్యారికేడింగ్ కూడా ఉంటుంది, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
మొత్తం ఎవరిని రానిరు. ఓన్లీ ఈ రూట్లో వినాయక విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా మరి వేరే ఎవరు కూడా కనిపించారు. ఎందుకంటే ఆ రకంగా ఈ కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎందుకంటే దాదాపు చాంద్రాయణ గుట్ట నుంచి బార్కాస్ నుంచి కూడా అంటే మహేశ్వరం నియర్ బై మహేశ్వరం నుంచి కూడా పబ్లిక్ నడుచుకుంటూ హుస్సేన్ సాగర్కి వస్తుంటారు. కాబట్టి బాగా రద్దీ ఎక్కువ అవుతుంది. రద్దీకి తగ్గట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులతో పాటు సాధారణ పోలీసులు కూడా సివిల్ పోలీసులను కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. కాసేపట్లో అంటే మా సిటీ అంతా కూడా పోలీస్ కమిషనర్ వాచ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎందుకంటే దీంతో పాటు ఇప్పుడు మనం హైదరాబాద్లో 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తారు. ఒక్క హుస్సేన్ సాగర్లో 50,000 విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తారు. ఇక హైదరాబాద్ మొత్తంగా 72 న్యాచురల్ లేక్ పాండ్స్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మీకు అక్కడక్కడ కూడా నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా సరూర్ నగర్ చెరువు కావచ్చు, అదేవిధంగా ఉప్పల్ చెరువు, కాప్రా చెరువుతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేటువంటి ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి స్థాయిలో చేశారు. మొత్తంగా చాలా కనుల పండుగగా కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈ గణేష్ ఉత్సవాలు గణేష్ సంబంధించిన నిమజ్జనం అయితే జరగబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు చాలా ప్రత్యేక ఆకర్షణ చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచంలో ఒక పేరెనిక కలిగింది. ఎందుకంటే అత్యంత ఎత్తులో వినాయకుడిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిమజ్జనాన్ని తరలించడం అంటేనే చాలా కత్తిసాంతో కూడుకున్న పరిస్థితి నేపథ్యంలో. ఎందుకంటే ఇప్పటికే విగ్రహం ఇప్పటికే బయలుదేరింది కాబట్టి టైం పడుతుంది. 12-1 గంట ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో ఒక పోలీసులు కూడా చాలా ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే ఆ నిమజ్జనం అత్యంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో భక్తులకు తాకిడిని తట్టుకొని కూడా విగ్రహాన్ని ముందుకు తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విగ్రహం నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పోలీసులకు చాలా టెన్షన్గానే ఉంటుంది. ప్రతిభ చందు, మరి ఇప్పుడైతే ట్రాఫిక్ కానీ ఇక్కడున్న మీరున్న ప్లేస్లో అయితే ఆ ఎంజే మార్కెట్లో వాతావరణం అయితే కొంత అయితే ప్రశాంతంగా అయితే కనిపిస్తుంది. మరి మామూలుగా విగ్రహాలని తరలిస్తూ ఉన్నప్పుడు కొంచెం చెత్తా చెదారం అవన్నీ పడుతూ ఉంటాయి కదా. సో ఎప్పుడుతో పోల్చుకుంటే ఇవాళ అయితే ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. మరి జీహెచ్ఎంసీ ఎలాంటి స్వచ్ఛతకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది? ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి శానిటేషన్ వర్కర్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు వర్షం అలాంటివి పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కొద్దిగా పారిశుద్ధ్యం తలెత్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా విగ్రహాలను నిమజ్జనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా శానిటరీ వర్కర్స్ కూడా వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది చిన్న వినాయకులను తీసుకొని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు చిన్న బాబు కూడా మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు? अतापुर निमज्जन के लिए हाँ अभी टैंक बोर्ड जा रहे हैं टैंक बोर्ड हाँ कैसा मना त्योहार कैसा मना? अच्छा मना ऐसे हैदराबाद में वो अरेंजमेंट अच्छा है सब अच्छा చూసినట్టయితే చాలా ఆ విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే వెళ్తున్నటువంటి చిన్న గణేష్ విగ్రహాలను పిల్లలు అత్యంత ఆనందోత్సవాల మధ్య ఆ విగ్రహాలను తీసుకెళ్తూ ప్రస్తుతం మనం చూడొచ్చు. చాలామంది అంటే వారి కుటుంబం సభ్యులతో కలిసి సరదాగా వాళ్ళంతా కూడా నిమజ్జనానికి ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. మొత్తం ఒక జోష్ వాతావరణం అయితే హైదరాబాద్లో ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విగ్రహాలు ఇప్పుడిప్పుడే అక్కడ బయలుదేరి వస్తున్నాయి. కొంత ట్రాఫిక్ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ 1 గంట తర్వాత ఈ ట్రాఫిక్ అయితే ఉండదు. కొంతమంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏం చేశారు అని చెప్పండి. ఈరోజు నిమజ్జనం ఉంది, చాలా విగ్రహాలు వస్తున్నాయి, ఎలాంటి ఏర్పాటు చేశారు మీరు? బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 1980లో ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోజుకు పెద్ద ఎత్తున ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 180,000 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది నగరం చుట్టుపక్కల. మరి ఈరోజు ఏదైతే 125,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి వచ్చేస్తున్నాయి. మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కొన్ని